నమస్తే. ఏబి వెంకటేశ్వర్లు ఈయన పేరు అందరికీ తెలిసినదే. అయితే వైసీపీ హయాంలో వాళ్ళ యొక్క క్రూర దృష్ట పరిపాలన ఏంటనేది ఈయన ఒక్కడిపైన చేసినటువంటి చర్యల వల్ల అందరికీ తెలిసిపోతుంది. అయితే నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి యొక్క ఆక్రోశాన్ని అంతా కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ఏం మాట్లాడారు నేను దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐపీఎస్. అయితే ఆయన ఐపీఎస్ హయాంలో ఉండగా వైసీపీ రాగానే ఆయన పైన చేసినటువంటి ఒక చర్యలు మాత్రం అందరికీ తెలిసింది. ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాదు, అది కాక ఒక కమిషనర్ కాదు, మిగతా ఇది కాదు. కానీ ఇంత పేరు అంటే ఈయన పేరుని గుర్తుంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎంత వాళ్ళు ఏడిపించారు పోస్టింగ్ ఇవ్వకుండా, దానికోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నారు. అది ఏపీ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే మీరు చెప్పినట్టుగా అసలు వైసీపీ వాళ్ళు పాపం వాళ్ళ కులం లేదు, మతం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళకు ఉన్నది ఒక్కటే కులం, రెడ్డి కులం. ఏ పోస్ట్ అయినా పాపం హైయర్ అప్స్ ఏదైతే ఉంటారో అంటే ఏది ఉన్నత స్థానం అనుకుంటారో అక్కడ రెడ్లే ఉంటారు. మీరు గత 5 ఏళ్లలో కనుక గమనిస్తే అవినీతులు, అక్రమాలు, అన్యాయాలు ఏది అంటే మీరు ఏది చెడు అనుకుంటే దానికి సంబంధించి రెడ్లే బాధ్యులు అవుతారు. అయితే నష్టపోయేది మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, కొన్ని సందర్భాల్లో బీసీలు కూడా ఉంటారు అనుకోండి, కాదని అంటలే. ఎక్కువ ఎస్సీలు మాత్రం వాళ్ళు చేసిన తప్పిదాలకు బలైపోయారు. నాకు వాళ్ళంటే ప్రేమ అంటాడు. ఎందుకు ప్రేమ? వాళ్ళని బలి చేయడానికి. ఇప్పుడు మీరు ఒక మేకను పెంచుతారండి బలి ఇవ్వడానికి, దాన్ని బాగా మేత పెట్టి దాన్ని మంచిగా తయారు చేస్తారు కదా, అట్లా ఎస్సీలను దువ్వి వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు. కానీ పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వడు. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అట్లా ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఈవెన్ 2014 నుంచి 19 వరకు తీసుకుంటే ఎక్కడ కమ్మవాళ్ళున్నా ఆయన తిట్టిపోసేవాడు. ఏమండి, మీకు ఒకవేళ నిజంగా పోస్ట్కి అనుగుణంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉండి సర్వీస్ ఉంటే మిమ్మల్ని తీసుకుంటారు. దాన్ని ఎవడు అడ్డుకుంటాడు? అది బ్రాహ్మడైనా కావచ్చు, కమ్మవాడైనా కావచ్చు, కాపులైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. యాదృచ్ఛికంగా కమ్మవాడు ఉంటే అదిగో మీరు కమ్మవాళ్ళు కాబట్టి ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఎవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు చేశారా? ఉంటే మీరు వెంటనే చర్యలు తీసుకోమని కోరచ్చుగా, కేసు ఫైల్ చేయొచ్చుగా, ఆ వ్యక్తిని సస్పెండ్ చేయించచ్చుగా. మరి ఎందుకు చేయలేదు? కానీ మీ హయానికి వచ్చేసరికి 5 ఏళ్లలో ఎక్కడ చూడండి రెడ్లే. మీరు చెప్పండి, రెడ్లు కాని వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్నారో మీరు చెప్పండి నాకు. పెద్ద పోస్టులలో ఒక్కటి చూపించండి. టీటీడీ చైర్మన్ ఎవరండి? ఆయన దగ్గర ఉండే ఐఏఎస్లు, ఐపీఎస్లు ముఖ్యమైన వాళ్ళు ఎవరండి? అంటే నేను అనేది అసలు కులం మేము చూడము, మతం చూడము అనే పెద్ద మనుషులు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని దగ్గర పెట్టుకుని కరోనా వచ్చింది, కరోనాకి ఎవడేం చేస్తాడు? కరోనా కమ్మరోనా అంటే కమ్మ వాళ్ళు తీసుకొచ్చారా కరోనా? చైనా వాడి వల్ల వచ్చింది కరోనా. ఇది ఏబి వెంకటేశ్వర గారు అదే చెప్తున్నారు. ఇట్లా మాట్లాడారండి, కరోనా వస్తే కమ్మరోనా అంటారు. ఆయన ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు పాపం. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆయన కులం కూడా తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషనర్ అయ్యారంటే దానికి ఎవరు బాధ్యులండి? ఏమైనా చంద్రబాబు నాయుడు బాధ్యుడా? లేకపోతే పలానా వాళ్ళని వెయ్యండి అని ఎలా చెప్తారు? అసలు వాళ్ళు సర్వీస్ ప్రకారం వస్తారు వాళ్ళు, దానికి ఎవరు ఏం చేయలేరు. అదేవిధంగా మీరు చెప్పినట్టు వ్యాక్సిన్ కనిపెడితే కరోనాకి ఆ వ్యక్తికి కులం ఆపాదించటం, అది ఆయన ప్రతిభతో కనిపెట్టాడు. సిగ్గుండాలి. మరి ఆ వ్యాక్సిన్ వేసుకున్నావా లేదా నువ్వు జగన్మోహన్ రెడ్డి? అది కమ్మ వాళ్ళని మానేసావా వేసుకోవటం? నీ రెడ్లందరూ వేసుకోవటం మానేశారా? అంటే అందరు రెడ్లు కదా, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు వేసుకోవటం మానేశారా? అది కూడా సమాధానం ఇవ్వాలి వాళ్ళు. అదేవిధంగా రామోజీరావు గారిని ఎట్లా ఏడిపించాడండి? ఆయన కులం తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయించాలని చూశాడా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చేశాడు? బికాజ్ ఆయన కమ్మవాడు. కమ్మవాడికి ఇంత తెలివితేటలేంటి? ఈయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎట్లా అవుతాడు? అందుకే వెన్నుపోటు అంటాడు. వెన్నుపోటు పడిచింది నీ పక్కనే ఉంది, లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డి పక్కన. ఇంకా ఇన్ని వెన్నుపోటు పడిచే అవకాశం ఇవ్వలేదు, లేదా పొడిచేది శుభ్రంగా. నిన్న కూడా ఏడుస్తాను కదా మొసలి కన్నీళ్ళు. ఎందుకు చెప్తున్నామంటే అసలు కులం ఏంటండి? కులం
పాపం నిన్న వెంకటేశ్వరరావు గారు అదే ఆయన బాధపడుతున్న విషయమే అది ఏబి వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే ఆయన అనేది ఏంటంటే ఇట్లా ప్రతిదానికి కులం తీసుకొస్తాడు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు ఆయన రిటైర్ అయిపోయాక కూడా ఈ రకంగా జరగటం ఏంటి? ఇప్పుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలండి ఆయనకి పదవి ఇవ్వకుండా. ఆఖరికి రిటైర్ అయిపోయే రోజు కూడా ఎప్పుడు ఇచ్చాడు? 4ంటికి అయిపోతాడంటే ఎన్నింటికి ఆయనకి 1 గంట కాగితం ఇచ్చాడు. అది కూడా ఏదైతే స్టేషనరీస్ దానికి సంబంధించి ఇచ్చాడు. చిన్న విభాగం అది. ఎంత అంటే అసలు మీకు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో ఈ ఒక్క చిన్న విషయంతో బయటపడుతోంది. అంటే ఎంత మనసు కుళ్ళిపోయి ఉందంటే అసలు అతన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, అతనికి నిజంగా మానసిక జాడ్యం ఉందా? ఇప్పుడు అందుకే లండన్ వెళ్ళాడని కూడా మనం ఆలోచించాలి. అంటే అతను ఏదో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడని అంటారు కదా. కాబట్టి అంటే ఇతనికి అసలు ఎందుకు కమ్మవారి మీద ఇంత అంటే అవేషన్ అనేది కూడా దాని మీద కూడా ఎవడైనా పరిశోధన చేయాలి. ఎందుకంటే వాళ్ళు అంత ఉన్నతంగా ఉంటే ఈయన భరించలేకపోతున్నాడు, వాళ్ళు కష్టపడి పైకి వస్తే కదా. అందుకనే ఇన్ని రకాలుగా ప్యాలెస్లు ఇవి అక్రమంగా సంపాదించాడు. అంటే తను సక్రమంగా సంపాదించలేడు కాబట్టి వాళ్ళకంటే ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలని వాళ్ళు కష్టపడి సంపాదిస్తే ఈయన ఈ రకంగా సంపాదించాడా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలండి. ఏది ఏమైనా ఈ కులం అనేది తీసుకురావద్దండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇలా ఏబి వెంకటేశ్వర గారి పైన జరిగినటువంటి చర్యలు అయితే అందరికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడంలో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ హయాంలో ఏం జరిగాయని చెప్పి గుర్తు తెచ్చుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.